ఈ వీడియో ఓటింగ్ యాన్సర్కి సంబంధించి ఉంటుంది. సో నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరు మధ్యలో సేఫ్ జోన్లో ఉన్నారు అనేది మాట్లాడుకుందాం. ఒక రెండు అప్డేట్లు ఉన్నాయి. ఆ అప్డేట్స్తో కలిపి ఓటింగ్ అనాలిసిస్ మాట్లాడుకుంటే ఇంకొంచెం బెటర్ క్లారిటీ వచ్చింది అనమాట. ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు ఎలిమినేషన్కి చాలా దగ్గరగా ఉన్నారు అనేది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. కొత్తగా మనం చాలా వరకు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ నామినేషన్స్ అంత గొప్పగా జరగలేదు. సో దాన్ని మనం కంటెస్టెంట్స్ని గట్టిగా మాట్లాడడానికి కూడా లేదు, ఎందుకంటే టాస్కులు జరగట్లేదు. సో లాస్ట్ సీజన్లో టాస్కులు గట్టిగా జరిగాయి. సో దానివల్ల గొడవలు గట్టిగా జరిగాయి. తర్వాత కలిసిపోయిన నైట్కి గొడవలు అయితే గట్టిగా జరిగాయి. బట్ ఇక్కడ టాస్కులు గట్టిగా జరగట్లే. టాస్కులు జరగకపోవటం వల్ల గొడవలు గట్టిగా జరగట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే, ఏదైనా ఒక గొడవ జరిగితే ఆ గొడవని నాకు సారు హౌస్మేట్స్తో డిస్కస్ చేసిన తర్వాత ఆడియన్స్ ఒపీనియన్ ఏదైతే తీసుకుంటారో ఆడియన్స్ ఒపీనియన్ తీసుకోవడం వలన ఇంకా పెద్ద గొడవలు జరగట్లేదు నామినేషన్స్లో. వాళ్ళు ఆడియన్స్ ఒపీనియన్ తీసుకుంటే ఆడియన్స్ పోల్ పెడితే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనూజ వర్సెస్ దివ్యానో లేకుంటే తనూజ వర్సెస్ కళ్యాణ్ జరిగినప్పుడు సో ఎవరికి ఒకరికి ఎడ్జ్ వస్తుంది. సో ఎడ్జ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆబ్వియస్లీ వాళ్ళు సైలెంట్ అయిపోతారు. వాళ్ళ తప్పు ఉన్నా లేదా వాళ్ళ తప్పు లేకపోయినా, ఏదైనా ఇటు పక్క వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా సో ఆ మనదే తప్పు అంటున్నారు, మనం ఎందుకు గొంతెత్తి మాట్లాడటం అనవసరంగా, మనం ఎదవలం అయిపోతాం, సో ఫేవర్ వాళ్ళకే ఉంది కదా అని సైలెంట్ అయిపోతారు. జస్ట్ నాకు సార్ డీల్ చేసి వదిలేస్తే, సో అడ్రస్ చేశారు నాకు సార్ కాబట్టి, సో ఆ ఇష్యూని మళ్ళీ వీళ్ళు నామినేషన్స్లోకి తీసుకొచ్చి వాళ్ళు గొడవ పడతారు. బట్ అక్కడ ఏమవుతుంది, ఆ ఓటింగ్ పోల్ పెట్టడం వల్ల ఆడియన్స్కి అందరు సైలెంట్ అయిపోతున్నారు. అది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనమాట. సో సీజన్లో అది తగ్గించుకుంటే బిగ్ బాస్ టీం మంచిది, ఇంకా తగ్గించుకున్న అవసరం లేదు, అది వేరే విషయం. సో టాప్లో తనూజ గారు ఉన్నారు. సో అసలు దగ్గరలో కూడా ఎవరు లేరనమాట. ఆ ఓటింగ్ ట్రెండ్ అలా ఉంది. ఓటింగ్ మేబీ అఫీషియల్ కూడా అదే పోల్ అవుతుండొచ్చు. చాలా గట్టిగా ఓటింగ్ పడుతుంది. అండ్ ఆపరేషన్ అది ఇది అనుకున్నారు, కానీ ఇంక పెద్ద ఆపరేషన్లు చేసుకోవాల్సింది. ఆ ఆపరేషన్ లేదు, ఏం లేదు, అందరూ తీసుకొచ్చి బిగ్ బాస్ పెట్టాడు. ఎందుకు అంటే వీళ్ళకి ఒక టైం ఇచ్చారు. ఈ టైంలో వీళ్ళు మంచి మంచి నామినేషన్లు చేసుకుంటారేమో అనుకున్నారు. చూసిన దాన్ని బట్టి సో ఎవరినైతే నామినేషన్లోకి తీసుకొస్తే మనం సేఫ్ అయిపోతామో, సో ఒక వికెట్ డౌన్ అయిపోతే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. బిగ్ బాస్కి మండింది, తీసుకొచ్చి అందరినీ నామినేషన్స్లో పెట్టారు. బట్ ఈ వీక్ టాస్క్ జరిగే కొద్దీ మనం ఫైర్ స్టార్మ్స్ రాకముందు ఆ వీక్లో ఒక్కొక్కరు ఎలా సేవ్ అయిపోతూ వచ్చారో, సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతూ వచ్చారో, సో అలాగా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారనమాట. మేబీ ఒక 6-7 నామినేషన్స్లో ఉంటారు. రోజుకి ఒక లెక్కన సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. మిగిలిన వారు నామినేషన్స్లో ఉంటారనమాట. అలా జరిగిపోతూ ఉంటుంది. బట్ ఇప్పటివరకు మాత్రం తనూజ గారు టాప్లో ఉన్నారు. అండ్ నేనేమంటే టాప్లో ఉన్న ఒక కంటెస్టెంట్, సో తక్కువ అంటే అసలు ఓటింగే లేని ఒక కంటెస్టెంట్ ఆ టాప్లో ఉన్న కంటెస్టెంట్ని గట్టిగా అతని వల్ల ఆ టాప్లో ఉన్న కంటెస్టెంట్కి ఇంపాక్ట్ కలిగితే, సో ఆబ్వియస్లీ అలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసేదానికి ట్రై చేస్తారు బాటంలో ఉన్న కంటెస్టెంట్. సో టాప్లో ఉన్న కంటెస్టెంట్ గట్టిగా రైవల్రీ మెయింటైన్ చేయగలగాలి అని చెప్పి కొంతమంది ఆశిస్తుంటారు. బట్ ఈ సీజన్ ఏంటంటే, సో గొడవలొద్దు, మన కంటెస్టెంట్ అది ఎవరైనా అవ్వచ్చు, తనూజ అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, ఇమాన్యుల్ అవ్వచ్చు, భరణి గారు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. సో మన సేఫ్లో ఉండేసి వాళ్ళ మీద నెగిటివ్ రాకుండా, వాళ్ళు ఎక్కడ వేరే కంటెస్టెంట్కి ఆ గొడవ జరిగినప్పుడు దొరకకుండా సో సేఫ్ అయిపోతే చాలు, ఈజీగా అలా వెళ్ళిపోతే చాలని లోపల కంటెస్టెంట్ అలాగే అనుకుంటున్నారు, బయట ఉన్న మెజారిటీ ఫ్యాన్స్ కూడా అలాగే అనుకుంటున్నారు. సో దానివల్ల మేబీ టూ మచ్ ఇన్పుట్స్ ఇవ్వటం. పిఠాపురం బాబాయ్ ఆ రోజు వచ్చి తనూజ వర్సెస్ కళ్యాణ్ కాకుండా తనూజ ఏంటి కళ్యాణ్గా ఉంటే బాగుంటుందని ఎలా అయితే ఆయన ఆందోళన అక్కడ బయట పెట్టారో, అలాగే అందరూ అలాగే అనుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఉపయోగం లేదు అక్కడ. సో తనూజ గారు టాప్లో ఉన్నారు. సో మనం ఏం చేయలేం. హైలైట్ ఏంటంటే వీళ్ళ జర్నీ వీడియోస్ వేసినప్పుడు అసలు వీళ్ళ గురించి బిగ్ బాస్ ఏ మాత్రం ఎలివేషన్లు ఇస్తారో చూడాలి. ఎందుకంటే ఆ రేంజ్ గొడవలు జరగట్లేదు, ఆ రేంజ్ వార్ లేదనమాట. అంటే డైలాగ్స్ ఎక్స్చేంజ్ జరగట్లేదు నామినేషన్స్లో. చాలా నార్మల్గా వెళ్ళిపోతున్నాయి నామినేషన్స్. చూడాలి. అంటే తనూజ గారికి నామినేషన్సే బలం అన్నప్పుడు, సో తనూజ గారి పాయింట్ ఆఫ్ ఏంటంటే, ఆమె నామినేషన్స్లో ఎవరైనా టార్గెట్ చేస్తే ఆమె రిటార్ట్ ఇస్తుంది తప్పితే ఆమె ఎవరిని స్పెషల్గా టార్గెట్ చేయదు. సో అది ఆమె నైజం, మనం దానికి ఏమీ చేయలేము బికాస్ ఆఫ్ టూ మచ్ హింట్స్. అండ్ దట్టు ఆమెకి హింట్స్ బిగ్ బాస్ టీం నుంచి ఏమి రాలేదండి. ఆమెకి హింట్స్ వచ్చింది. సో అమర్ వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు ఒకసారి హింట్ ఇచ్చారు. తర్వాత ఆయిషా గారు లోపలికి వచ్చినప్పుడు నేను టాప్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు, ఇంకొక హింట్ ఇచ్చారు. సో దాని తర్వాత మళ్ళీ భరణి గారు వచ్చి మళ్ళీ ఆమెతో ఆమెకు ఒక హింట్ ఇచ్చారు. మాధురి గారు నువ్వు టాప్లో ఉంటావు అని చెప్పి ఆమెకు ఒక హింట్ ఇచ్చారు. ఇలా వైల్డ్ కార్డ్స్ టూ మచ్ ఆమెకు హింట్లు ఇవ్వటం వలన, నువ్వు టాప్లో ఉన్నావు అని చెప్పడం వల్ల, నీకు దరిదాపుల్లో ఎవరు లేరని చెప్పడం వల్ల ఆమె సైలెంట్ అయిపోయారు. బిగ్ బాస్ టీం నుంచి సో కళ్యాణ్కి ఎక్కువ ఇన్పుట్స్ వచ్చాయి. సో కళ్యాణ్ కూడా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఎందుకు తనూజతో మనం పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు తనూజతో పెట్టుకొని రైవల్రీ తెచ్చుకొని చెడ్డ అయిపోయి సో అలా గేమ్ ఆడటం ఒక రకం.
కళ్యాణ్తో తనకి ఏదైతే ఇండివిజువాలిటీ ఉందో సో ఆ ఇండివిజువాలిటీ చూపించుకుంటూ నా పాజిటివ్ గేమ్ తోటి నేను ముందుకెళ్తాను, అది ఎంతవరకైనా పర్లేదు, అలా ముందుకెళ్తే అక్కడ వచ్చే ఓటింగే నాకు కావాలని చెప్పి ఇలా ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు బయట ఉన్న న్యూట్రల్ వ్యూవర్స్ కావచ్చు, లేకుంటే ఇంకొంతమంది అవ్వచ్చు, ఇది కోరుకుంటారు. బట్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచిస్తే ఇది కూడా కరెక్టే కదా, ఈ గేమ్కి మనం ఎందుకు ఓట్లు వేయకూడదు అని చెప్పి ఇది నేను కూడా దీనికి అగ్రీ చేస్తాను. కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూకి రైవల్రీ పెట్టుకుంటే మాత్రమే ఓట్లు వేయాలి, రైవల్రీ పెట్టుకోకపోతే ఓట్లు వేయరా అంటే ఇప్పుడు వరకు అతను ఆడిన ఆట వేస్ట్ అవుతుందా? కాదు కదా. సో అందుకని చెప్పి కళ్యాణ్ అనే పర్సన్ నార్మల్గా తనూజాతో కాకుండా బట్ దివ్యను నామినేట్ చేస్తుంటే బెటర్ ఉండేదేమో. ఎందుకంటే తనకి చాలా అవకాశాలు ఇచ్చారు, నాకు సార్ క్లియర్గా వీడియోస్ చేసి చూపించారు, అంతకంటే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ దొరకదో అని చెప్పి ఒక నెరేటివ్ని ఆల్రెడీ నాకు సార్ సెట్ చేశారు. సేమ్ నెరేటివ్ని ఇక్కడ చెప్పినా కూడా వేరే రకంగా ఉంటుంది అనమాట. బట్ కళ్యాణ్ ఏంటంటే అలా చేయడు, అలా చేస్తే మళ్ళీ కాపీ పేస్ట్ అంటారు టక్కని. సో అమ్మాయి అనేస్తుంది, నాకు సార్ చెప్పింది ఇక్కడ చెప్తున్నామని. సో అందుకని కళ్యాణ్ ఆల్రెడీ చెప్పే కదా, సో కాపీ పేస్ట్ రీజన్స్ చెప్పి నేను నామినేట్ చేయను అని చెప్పి సేమ్ అది ఇక్కడ అప్లై చేసి సో నిఖిల్ నామినేట్ చేశారు. నిఖిల్ నామినేట్ చేసిన పాయింట్స్ కరెక్టే, ఓకేనా, మంచిగానే చెప్పాడు. సో గేమ్ రావట్లేదు అంటున్నారు, మనము చూస్తున్నాము గేమ్ లేదు, అతని దగ్గర నుంచి గట్టిగా కనపట్లేదు, ఫైట్ ఇవ్వాలని చెప్పారు, ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ ఇచ్చినట్టు ఇచ్చాడు. బట్ ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, తనుజ దివ్యాన్ని టార్గెట్ చేయదు. సో ఇప్పుడు కళ్యాణ్ దివ్యాన్ని టార్గెట్ చేస్తే కళ్యాణ్కి ఆ ఓట్ బ్యాంక్ అనేది పెరుగుద్ది. న్యూట్రల్ ఆడియన్స్లో ఇప్పుడు దివ్య మీద ఒక హేట్ రేట్ ఉంటుంది. నిన్న కంప్లీట్గా దివ్య మీద హేట్ రేట్ కనిపించింది ఆడియన్స్ పోల్లో. అలాంటప్పుడు దివ్యాన్ని టార్గెట్ చేస్తే ఆ ఆడియన్స్ అయితే దివ్యాన్ని తిట్టేవాళ్ళు, లేకుంటే దివ్యాన్ని గట్టిగా క్వశ్చన్ చేస్తే ఆ సాటిస్ఫై అయ్యి ఆ ఓట్లు వేస్తారు ఎవరికొకరికి. సో ఆ ఓట్లు కళ్యాణ్కి పడేవి, అవి మిస్ అయ్యాయి. సో అయినా కానీ కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. 3వ పొజిషన్లో రితు చౌదరి ఉంది, బికాస్ ఆఫ్ ద సేమ్ రీజన్. సో ఎప్పుడైతే దివ్యాన్ని గట్టిగా టార్గెట్ చేసిందో, దివ్యాన్ని గట్టిగా మాట్లాడిందో, దివ్యాది కొంచెం ఎటకారం చేసిందో, అఫ్ కోర్స్ దివ్య కూడా తిరిగి రిటార్డ్ ఇచ్చింది అనుకోండి. బట్ ఈ అమ్మాయి గట్టిగా మాట్లాడటంతో దివ్య హేటర్స్ ఎవరైతే ఉంటారో అది చూసిన వాళ్ళు ఈవెన్ తనూజాకి కళ్యాణ్కి ఓటు ఎక్కిపోయిన పర్లేదు, సో వాళ్ళు చేయలేని పని ఈ అమ్మాయి చేసింది అని చెప్పి ఈ అమ్మాయికి గట్టిగా ఓట్లు వేస్తూ రితు చౌదరిని 3వ ప్లేస్లో పెట్టారు. కొన్ని క్వశ్చన్స్ గట్టిగానే అడిగింది. సో అంటే ప్రాపర్గా గట్టిగా అడుగుంటే ఇంకా బాగుంటుందేమో. అంటే ఫస్ట్ నా పేరు అనుకున్నావు, తర్వాత నా పేరు చెప్పుకొని ఇంకొకరి పేరు తీసావు, ఎందుకు ఇదంతా, అండ్ కొంతమందిని పప్పెట్లాగా ఆడిస్తున్నావు, గట్టిగానే అడిగింది. సో బయట ఆడియన్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని ప్రాపర్గా అక్కడ పెట్టగలిగింది. సో రితు చౌదరి 3వ పొజిషన్లో ఉంది, చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. సంజన గారు, సుమన్ శెట్టి లాంటి వాళ్ళ ఓట్ బ్యాంకులను కూడా దాటి అమ్మాయి ముందుకు వస్తుందంటే మామూలు విషయం కాదనమాట. నేను నైట్ తనుజాకి అమ్మాయికి డిస్టర్బెన్స్ వచ్చాయి, అయినా కూడా ఈ అమ్మాయి ఈ ప్లేస్లోనే కొనసాగుతుంది. పర్ఫార్మెన్సెస్ ఏమన్నా కానీ ఈ వీక్లో కానీ ఈ అమ్మాయి ఇంప్రూవ్ చేయగలిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో రితు చౌదరికి సేఫ్ ప్లేస్. ఇప్పుడు నేను చెప్పే పొజిషన్లో ఆల్మోస్ట్ పక్కా 99% ఉంటాయన్నమాట. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వేరే పొజిషన్ ఏమైనా చెప్తే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం మనం ఏం చేయలేం, కానీ ఇప్పుడు నేను చెప్పే పొజిషన్లు పక్కా ఉంటాయి. అండ్ 4th పొజిషన్లో డెమాన్ పవన్ ఉన్నాడు. సో డెమాన్ పవన్ చేసినంతలో నిన్న నామినేషన్ కొంచెం ఆ గౌరవం నామినేట్ చేసినప్పుడు కొంచెం సెన్సిబుల్ నామినేషన్ చేశాడు. అండ్ సండే ఎపిసోడ్లో గౌరవ్ అంటే దివ్య గురించి చెప్పిన 3 పాయింట్లు ఏమన్నా ఇప్పటికే నా మైండ్లోనే ఉన్నాయి. 3 పాయింట్లు చాలా అద్భుతంగా చెప్పాడు. అంటే బుల్లెట్ పాయింట్లు పెట్టినట్టు నీట్గా పెట్టాడు, ఎక్స్ప్లెనేషన్ చాలా కరెక్ట్గా ఇస్తున్నాడు. అండ్ మాట్లాడే విధానం కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది. అండ్ నాకు బాధ అనిపించేది, చాలా బాగా అనిపించేది ఏంటంటే ఎక్కువ వంటింట్లోనే ఉంటున్నారు, ఎక్కువ కిచెన్లోనే కనిపిస్తున్నాడు. డే 1 నుంచి అంటే అబ్బాయి కిచెన్ డ్యూటీస్ వచ్చినప్పటి నుంచి డే 1 అంటే సో మొత్తం కలిసిపోయి కలగాపులగం బిస్మిల్లా బాతాయి అందరూ ఒకటే అని చెప్పిన దగ్గర నుంచి ఆ అబ్బాయి కిచెన్లోనే కనిపిస్తున్నాడు. ఆ అబ్బాయి కిచెన్లో లేకుండా ఉండే ఫ్రేమ్ చాలా తక్కువ ఉంటుంది. సో ఎప్పుడు కిచెన్లోనే ఉంటాడు, వంట చేస్తుంటాడు కామ్గా. ఇక్కడ నామినేషన్స్ అయిపోతాయి లేదా టాస్క్లు అయిపోతాయి, కామ్గా వెళ్తాడు, వంట చేసుకుంటూ ఉంటాడు అబ్బాయి. సో జనాలు కొంచెం ఓట్లేయడం అలవాటు పడ్డారనమాట. అండ్ డెమోన్కి ఇది ఒక రకమైన లక్కీ ఛాన్స్ అనమాట ఓటింగ్లోకి రావడం అనేది. సో డెమోన్కి కూడా ఓటింగ్ బాగానే పడుతుంది. ఆ నెక్స్ట్ ప్లేస్లో సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. సో సుమన్ శెట్టి అన్నకి ఓటింగ్ పడుతుంది. సో బయట ఏదైతే నిన్న నిఖిల్ని నామినేట్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, బట్ నిఖిల్ దగ్గర నుంచి అంతే సమాధానాలు చాలా గట్టిగా వచ్చాయి. అయినా కానీ తెలిసిందే కదా, సో సుమన్ అన్న ఏదో ఒక జిమ్కి చేసి నామినేషన్స్లో హైలైట్ అవ్వాలని ట్రై చేస్తాడు. ఆ ఒక్కటే అనమాట, మిగిలిందంతా ఆయన సైలెంట్ అయిపోతాడు. బట్ ఆయనకున్న ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో సో ఆ ఓట్ బ్యాంక్ ఎంతో కొంత అన్నకి ఉపయోగపడుతుంది అనమాట. సంజన గారు తర్వాత పొజిషన్లో ఉన్నారు. సంజన గారి పొజిషన్ ఏంటంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు సంజన గారు. ఫస్ట్లో ఉన్నంత ఊపు సంజన గారికి లేదు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్లో ఉన్నంత ఊపు సంజన గారికి లేదు. అసలు సంజన గారు ఏదో ఒక మీకు అంటే టాప్ 5లోకి రావడానికి చాలా కష్టపడాలి. ఆమె ఎంత ఆమె మీద ఒక 100 టన్నుల బరువు ఉందన్నమాట. ఆ బరువును ఆమె మోసుకుంటూ టాప్ 5లోకి రావాలి అంటే ఎంత కష్టమో ఆలోచించండి. అంత కష్టపడుతున్నారు అనమాట. సో ఇమాన్యుయల్ ఓట్ బ్యాంక్ ఎంతో కొంత యాడ్ అవుతుంది కాబట్టి
దట్టు. సో ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ ఇవ్వాలా వద్దా, నామినేషన్స్లోకి నాగార్జున సార్ రమ్మని చెప్పారు ఇమాన్యుయల్ని, అయినా కానీ సో ఇమాన్యుల్కి ఇమ్యూనిటీయే కావాలని చెప్పి ఇమ్యూనిటీకి ఓటేశారు అంటే సంజన గారు ఆలోచించండి. సో ఇమాన్యుయల్ బయట నామినేషన్స్లోకి రాకపోతే సో ఓట్ బ్యాంక్ తనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి సంజన గారు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సంజన గారు తన గురించి తను కరెక్ట్గా అసెస్ చేసుకోగలుగుతారు, తనకు ఆ నాలెడ్జ్ ఉంది, బిగ్ బాస్ మీద అమితమైన గ్రిప్ ఆమెకు ఉంది కాబట్టి సో ఆమె గేమ్ ప్లే ఏంటి, ఆమె పొజిషన్ ఏంటి అనేది మొన్న ఆడియన్స్ పెట్టినప్పుడు ఆమెకు చాలా క్లారిటీ వచ్చింది. ఆమె అదే తీసుకోలేకపోతున్నారు, ఆడియన్స్ కనీసం ఆమె టాప్ 5లో పెట్టలేదని చెప్పి. మొన్న ఆదివారం రోజు కూడా అదే చెప్తున్నారు కదా. సో ఆమె పొజిషన్ అనమాట. సో ఆ ప్లేస్లో ఉంది. సో 6th ప్లేస్లో అయితే సంజన గారు ఉన్నారు. మీ ఇప్పుడు చెప్పబోయే మిగిలిన 4 ప్లేసులు భరణి గారు అవ్వచ్చు, దివ్య అవ్వచ్చు, తర్వాత మన గౌరవ్ అవ్వచ్చు, డెమోన్ అవ్వచ్చు, ఈ నలుగురిలోనే ఎలిమినేషన్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ వీక్ ఉంటుంది. సో ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ పక్కా 11 మంది ఉన్నారు. సో ఈ వీక్ పక్కా ఒక ఎలిమినేషన్ జరుగుద్ది, సింగిల్ ఎలిమినేషన్ జరుగుద్ది. నెక్స్ట్ వీక్ 10 మెంబర్స్ ఉంటారు, రోజుకి 2 ఫ్యామిలీస్, 5 రోజులు 10 ఫ్యామిలీస్. మంగళ, బుధ, గురు, శుక్ర, సోమవారం ఉంటుందేమో మొత్తం. సో 5 ఫ్యామిలీస్, మొత్తం 10 ఫ్యామిలీస్ వెళ్తాయి అనుకుంటా. సో 5 రోజులకు 2 ఫ్యామిలీస్ ఈజీగా వెళ్ళిపోతాయి నాకు తెలిసి. సో మార్నింగ్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత అలా అనమాట 10 ఫ్యామిలీస్ వెళ్తాయి లోపలికి. సో 10 ఫ్యామిలీస్ లోపలికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఎలిమినేషన్ జరుగుద్ది. ఎందుకంటే 11th వీక్ ఆ ఫ్యామిలీ వీక్ తర్వాత నాకు తెలిసి నో ఎలిమినేషన్ జరుగుద్ది. సో ఇంకా 12th వీక్, 13th వీక్, 14th వీక్, 15th వీక్ ఆల్రెడీ టాప్ 6 అని చెప్పారు కాబట్టి ఇంకా హౌస్లో 10 మంది ఉంటారు కాబట్టి నా 11th వీక్ జరగకపోయినా 12th వీక్ ఒక ఎలిమినేషన్, 13th వీక్ ఒక ఎలిమినేషన్, 14th వీక్ డబుల్ ఎలిమినేషన్ జరిగితే 4 వెళ్ళిపోతారు, లాస్ట్ వీక్ టాప్ 6 ఉంటారు. సో కాబట్టి ఫ్యామిలీ వీక్లో నో ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. లేదు అంటే సో తనుజ దగ్గర ఉన్న బోర్డు ఏదైనా యూస్ చేస్తే, ఆమె దగ్గర ఉన్న పవర్ ఏదైనా యూస్ చేయగలిగితే ఈ వీక్ నో ఎలిమినేషన్కి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ. మోస్ట్లీ ఈ వీక్ అయితే నో ఎలిమినేషన్కి ఛాన్స్ ఉండకపోవచ్చు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. తర్వాత భరణి గారికి ఓట్ బ్యాంక్ ఉంది కానీ పడుతుంది, కానీ టూ మచ్ ఓటింగ్ అయితే లేదు. కంపేర్ టు దివ్య భరణి గారికి ఎక్కువ పడుతుంది. సో దివ్య మీద ఆల్రెడీ హేట్ రేట్ స్టార్ట్ అయిందనమాట. బట్ ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ ఒక సెన్సిటివ్ పాయింట్ వ్యూలో ఆలోచిస్తే ఆ అమ్మాయి మీద హేట్ రేట్ ఉంటుంది. బట్ ఆడియన్స్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆ అమ్మాయి ఒకటే గట్టిగా గేమ్ ఆడుతుంది, ఆ అమ్మాయి ఒకటే తనుజాకి ఎదురు వెళ్తుంది, ఆ అమ్మాయి ఒకటే కళ్యాణ్కి ఎదురు వెళ్తుంది. వీళ్ళిద్దరు టాప్ ఓటింగ్ ఉన్న తర్వాత కూడా ఆ అమ్మాయి వాళ్ళిద్దరిని ఎదుర్కొంటుంది. అసలు ఆ అమ్మాయి ఈ రోజు తనుజాని కానీ మళ్ళీ ఇంకోసారి నామినేట్ కానీ చేసి ఉండగలిగి ఉంటే మాత్రం ఆ అమ్మాయికి ఈ వీక్ ఖచ్చితంగా అసలు ఇంకా ఉండిపోయేదని అనిపించింది. ఎందుకంటే గేమర్స్ ఒక న్యూట్రల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఆ తనుజాకి అంత ఓట్ బ్యాంక్ ఉందని తెలిసినా కూడా మళ్ళీ తనుజాని టార్గెట్ చేయడం అనేది మామూలు విషయం కాదు నాయన. ఎంత ధైర్యం రా ఆ పిల్లకి, ఏం గుండె రాది, బతకాలు రా గుండె అన్నట్టు ఆ అమ్మాయిని బతికించేవాళ్ళు. అండ్ దట్టు అందరూ నామినేషన్స్లోకి రావటము. ఇప్పుడు ఆ అమ్మాయి పొరపాటున సేవ్ అయిపోయింది అనుకోండి, ఈ గేమ్ ఆడుతూ రాణిగా చేస్తున్నారు, సేవ్ అయిపోయింది అనుకోండి, అది ఆ అమ్మాయి బతికిపోయినట్టే. ఈ వీక్ భరణి గారికి ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అయింది. ఆయన నామినేషన్ పాయింట్స్ నిన్న ఆయనకి లోపల ఒక బాధ ఉంది, ఆ బాధను పూర్తిగా కక్కాల. సగం కక్కి సగం లోపల పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు, ఆయన గేమ్కి ఇక్కడ మంచిది కాదనమాట. తనుజ మీద కోపం ఉంది. సో పోనీ తనుజాని నామినేట్ చేయలేడు, ఎందుకంటే తనుజ ఈ వీక్ పవర్ యూస్ చేసిన దాకా తనుజ జోలికి పోడు. తనుజాని ఏదో ఒక రోజు ఆయన స్పాట్ చేస్తారు, చూస్తానండి. తనుజాకి ఏదో ఒక రోజు ఆయన గట్టిగా తనుజ గేమ్ మారిపోయే రేంజ్లో, అంటే తనుజ విన్నింగ్ పొజిషన్ని చేంజ్ చేసే అంత ఇంపాక్ట్ ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆయన క్రియేట్ చేస్తారు తనుజాకి. సో రెడీగా ఉండాలి తనుజ. ఆయన దగ్గర నుంచి వచ్చే ఆ బ్లాస్ట్, ఆ మిజైల్ని తట్టుకోవడానికి తనుజ మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. చూస్తూ ఉండి ఆ రోజు వచ్చింది, అది ఏదో ఒక రోజు గేమ్ని మార్చడానికి ట్రై చేస్తారు ఆయన. ఇప్పుడు వచ్చేసరికి దివ్యాన్ని నామినేట్ చేసిన పాయింట్స్ అంత మంచి పాయింట్స్ ఏం కాదు. నువ్వు బయటకు వెళ్ళేసిరా, నీ వల్ల నా గేమ్ చెడిపోతుందని అందరూ అంటున్నారు, అది కాదు నిరూపించుకోనరా. ఏంటో అసలు అగ్నిపురీత సీతగా అక్కడికి వెళ్ళి మంటల్లో కాలి బయటకు వచ్చినట్టు ఈ అమ్మాయి ఎందుకు బయటికి వెళ్ళి రావాలో నాకు అర్థం కావట్లా. అసలు ఆయన ఎందుకు బయటకు వెళ్ళమంటున్నారో అర్థం కావట్లేదు నాకు. నామినేషన్ ఆయన బాధ కనిపించింది కానీ ఆయన నామినేషన్ పాయింట్లో పస్ అయితే కనిపించలేదు. ఏదో చెప్తున్నాడు, ఆ అమ్మాయికి అర్థం కాలేదు ఎందుకు నామినేట్ చేస్తున్నాడు ఏంటి అనేది. మిడ్ నైట్ గుసగుసల్లో ఆయన ఎవరు నామినేట్ చేయాలనుకుంటే టీ అన్నాడంట, సుమనన్న చెప్తాడు. టీ అనుకున్నారు, బట్ నీ పేరు చెప్పారు. సో మీ ఇద్దరిలో ఒకళ్ళు అనుకున్నారు, నేను షాక్ అయ్యాను. టీ అన్నాడంట, సో తనూజ అనుకున్నారంట. బట్ ఇది తనూజ అది కరెక్ట్ టైం కాదని ఆయన చెప్పాను కదా, చూసి కొడతాడు ఆయన దెబ్బ, తెలివిగలడు గట్టిగాని. ఓకేనా. సో ఆయన ఉన్నాడు, దాని తర్వాత దివ్య గారు ఉన్నారు. సో దివ్య గారికి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అనేది పడుతుంది. దివ్య గారు ఒక్కరే ఇప్పుడు ప్రజెంట్ హౌస్లో కొంచెం గేమ్ ఆడుతూ ఆ రైవల్రీ మెయింటైన్ చేయాలనుకోవటము. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోత్సవం సినిమాలో అంత పాజిటివ్గా ఉంటుంది, ఒక్క రావు రమేష్ క్యారెక్టర్ బాగా నెగిటివ్గా ఉంటుంది.
కొంతమంది ఆడియన్స్కి ఏంట్రా బాబు అంత పాజిటివ్ మధ్యలో ఈతనేంద్రా అని అనిపిస్తుంది. నాలాంటి వాళ్ళకి చూసినప్పుడు ఏంటంటే అమ్మయ్య ఇతను ఉన్నాడు కాబట్టి కనీసం ఆ నెగిటివ్ షేడ్స్ అన్నా కనిపిస్తున్నాయి, లేకుంటే సినిమా అంతా సప్పగా వెళ్తుందిరా బాబు అందరూ పాజిటివ్ మాటలు మాట్లాడుకుంటున్నారని నాకు అనిపిస్తుంది చూసినప్పుడు నేను. సో కాబట్టి ఆ రావు రమేష్ క్యారెక్టర్ అట్ ప్రెజెంట్ సో మన దివ్య గారు పోషిస్తున్నారనమాట. సో అప్పుడు ఆ క్యారెక్టర్ సినిమాలో నాకైతే విపరీతంగా నచ్చింది. సో మేబీ అలాంటి ఆడియన్స్ కూడా కొంతమంది ఉంటారు కాబట్టి సో దివ్య నిఖిత గారికి ఓట్లు వేసేదానికి కూడా బీభత్సమైన ఛాన్స్ ఉంది. ఆమె సేవ్ అవుతుంది. ఎందుకంటే గౌరవ్, నిఖిల్ ఫ్యామిలీ వీక్ నెక్స్ట్ సో ఒక సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. సో ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయరు. ఎందుకంటే ఇంత దూరం వచ్చింది, థర్డ్ వీక్లోనే అమ్మాయి వచ్చింది. ఓకేనా, థర్డ్ వీక్లో వచ్చిన అమ్మాయి ఫస్ట్ 2 వీక్సే కదలేంది అమ్మాయి, థర్డ్ వీక్లో నుంచి లోపలికి వచ్చింది అమ్మాయి. మరి థర్డ్ వీక్లోకి వచ్చిన అమ్మాయికి ఇప్పుడు అంటే ఒక్క 2 వారాలకి ఫ్యామిలీకి మిగిలిన హౌస్ మేట్స్కి ఈ అమ్మాయికి పెద్ద తేడా ఏముండదు. సో గౌరవ్కి నిఖిల్కి మేబీ తేడా ఉండొచ్చేమో కానీ ఈ అమ్మాయికి పెద్ద తేడా ఉండదు. సో కాబట్టి ఈ అమ్మాయి ఫ్యామిలీ కూడా లోపలికి రావాలి, పంపించాలని బిగ్ బాస్ టీం అని అనుకుంటూ ఉంటుంది. అండ్ దట్టు తనూజాకి ఎదురెళ్ళింది బయటికి పంపించేస్తే ఇది ఒక ఫాల్స్ నెరేటివ్ సెట్ చేసినట్టు అవుతుంది. ఇంకా నెక్స్ట్ 3 వారాలు కూడా ఏముండదు అన్న థాట్ కూడా బిగ్ బాస్కి ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయరు 99.99%. ఆపరేషన్లు చూసి కూడా వేస్ట్, మీరు అర్థం చేసుకోండి. సో పెద్ద ఆపరేషన్లు ఇవన్నీ ఆపేసింది, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అన్ని. నాకు తెలిసి అమ్మాయి ఉంటుంది. నేనేమంటా అంటే సలహా ఇచ్చేది, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి గట్టిగా ఓట్లు వేసుకోండి, మీ వాళ్ళని ఇంకా కొంచెం గట్టిగా టాప్లో పెట్టుకోవడానికి ట్రై చేసుకోండి. లేకుంటే మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఓట్లు వేసుకోండి, వాళ్ళని కూడా కొంచెం మధ్యలో ఉంచుకోవడానికి ట్రై చేసుకోండి. ఈ అమ్మాయిని ఓటు తీసేయాలనుకున్నా బిగ్ బాస్ టీం 99% తీసేయదు అని నాకు తెలుసు. ఇద్దరు గౌరవ్ ఆర్ నిఖిల్ మళ్ళీ వైల్డ్ కార్డ్లోనే ఆ ఛాన్స్ ఉంటుంది. వీళ్ళ జోలికి రారు, ఎందుకంటే ఫ్యామిలీ వీక్ ముందు వీళ్ళని టచ్ చేయాలని చెప్పి నాకు బలంగా నమ్ముతున్నాను. సో గౌరవ్ కానీ నిఖిల్ కానీ నిన్న జరిగిన దాని దెబ్బకి గౌరవ్కి బీభత్సమైన ఓట్ బ్యాంక్ అనేది ఎంతో కొంత క్రియేట్ అయి ఉంటుంది. అబ్బాయికి ఉన్న ఓట్ బ్యాంక్ ఒక 10 ఓట్లు పడుతుంటే ఖచ్చితంగా ఒక 40, 30, 50 ఓట్లు పడతాయి అబ్బాయికి ఎక్స్ట్రాగా. ఎందుకంటే 5 మందిని 4 డీల్ చేశాడు. పాపం తెలుగు రాదని చెప్పి గట్టిగా తిడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు గట్టిగా అర్థం కావట్లేదు అబ్బాయికి. అయినా కానీ అబ్బాయి కౌంటర్లు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. కొన్ని కౌంటర్లు తుప్పాస్ కౌంటర్లు ఉన్నాయి, కొన్ని కౌంటర్లు మంచి కౌంటర్లు ఉన్నాయి అబ్బాయివి. బట్ సో కంపేర్ టు నిఖిల్ సుమనన్నతో గొడవ పడ్డప్పుడు, లేదా నిఖిల్ రితుని నామినేట్ చేసినప్పుడు సో నిఖిల్ రితుని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశాడు. తనూజాతో ఉంటున్నావు, తనూజా మెప్పు పొందడం కోసం నువ్వు అక్కడ దివ్యాని నామినేట్ చేశావు. యాక్చువల్గా నువ్వు చెప్పింది ఏంటంటే దివ్య వైల్డ్ కార్డుకి వచ్చింది, మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం కెప్టెన్సీ, సో తనూజానికి నువ్వు గెలిపించడానికి ట్రై చెయ్యి, ఇదంతా నువ్వు మాట్లాడావు, అది నాకు కరెక్ట్ కాదనిపించింది అన్నట్టు మనోడు కొంచెం అమ్మాయిని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అది సంహవ్ ఎంతో కొంత వర్కౌట్ అయ్యిందని అనుకోవచ్చు. అండ్ సుమనన్న తను నామినేట్ చేసినప్పుడు రిటార్డ్ ఇవ్వటం కూడా చేస్తాడు కాబట్టి సో గట్టిగానే సుమనన్న అవును నువ్వు నీకంటే నేనే బెటర్, నువ్వు వెళ్ళిపో అన్నా, నేను బాగానే ఉన్నాను, అసలు నువ్వెందుకున్నావు నాకు అర్థం కాలేదు ఇన్ని రోజులు, ఇలాంటివన్నీ కొంచెం గట్టిగానే మాట్లాడాడు. అంటే సుమనన్నని ఎదిరించి మాట్లాడటం అనేది హౌస్లో చాలా తక్కువ జరుగుద్ది. అలాంటి సుమనన్నని ఎదిరించి మాట్లాడాడు ఎంతో కొంత అంటే సో అంటే లైక్ ఆయన ఒక అవతార పురుషుడు. అలాంటి అవతార పురుషుడిని మనం ఎదిరించామంటే మామూలు విషయం కాదనమాట. సో నిఖిల్కి అయినా కానీ నిఖిల్ ఇన్ డేంజర్ జోన్. సో గౌరవ్ ఆర్ నిఖిల్ ఆర్ దివ్య ఆర్ భరణి గారిని కాసేపు పక్కన పెడితే సో వీళ్ళ ముగ్గురులో ఎలిమినేషన్ పక్కా ఉంటుంది. అయితే అక్కడ నిఖిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తనుజ దగ్గర అది ఉంది, పవర్ ఉంది, ఆ పవర్కి లాస్ట్ ఛాన్స్, ఇంకొక ఆప్షన్ లేదు. ప్రతిసారి ఏంటి అక్కడ చూపిస్తున్నారు ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళని సేవ్ చేసే పవర్, అది క్లియర్గా అర్థమైంది 2 సార్లు. ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోతే సంజీవిని తీసుకొచ్చి బతికిచ్చినట్టు ఆ బతికిచ్చేద్దాం, అది ఒక సంజీవిని లాంటిది అనమాట ఆ పవర్. సో కాబట్టి ఇప్పుడు ఆ ఎలిమినేషన్ పవర్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ ఎలిమినేట్ అయిపోయాడు, సో దివ్య పక్కన ఉంది, నిఖిల్ని ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి నిఖిల్ని సేవ్ చేస్తావా లేకుంటే నీ ఇష్టం యూస్ చేస్తావా లేదా అన్నప్పుడు ఆ అమ్మాయి యూస్ చేస్తాను అని చెప్పింది అనుకో, అప్పుడు నీకు ఖచ్చితంగా బయట నెగిటివ్ అయ్యే అవకాశాలు బీభత్సంగా ఉంటాయి అమ్మాయికి. దివ్య ఈ అమ్మాయి జోలికి వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి నెగిటివ్ అయిపోయిందంటే పక్కన ఉన్న కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువగా దాన్ని ఎక్కువ వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఫ్యాన్ బేస్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాన్ని హైలైట్ చేస్తారు ఆ విషయాన్ని. సో కాబట్టి ఆ అమ్మాయికి అది తెలుసు కాబట్టి అంత ఈజీగా ఆ అమ్మాయి దాన్ని ఒప్పుకోదు. సో ఆడియన్స్ వర్డ్స్కి రెస్పెక్ట్ అంటే నాకు వద్దు ఆ పవర్ అంటే ఆ పవర్ లాగేసుకుంటారు, నిఖిల్ ఎలిమినేట్ అయిపోతారు, దివ్య సేవ్ అయిపోద్ది. ఓకేనా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంతే, ఇంకా అమ్మాయి ఇంకెటూ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ దివ్యాని పెట్టితే దివ్య ఎలిమినేట్ అయిపోయిందని చెప్పి అక్కడ నిఖిల్ని పెట్టినా ఈ అమ్మాయి దివ్యాని కూడా ఏం సేవ్ చేయదు, ఇక్కడ కూడా వదిలేస్తుంది ఆ అమ్మాయి. ఇంకంతే, అన్నీ వదిలేయటమే. భరణి గారిని పెడితే ఏమన్నా అక్కడ భరణి గారు ఎలిమినేట్ అయిపోయారని చెప్పేటి ఆ పక్కన దివ్య ఉంటే అప్పుడు మేబీ ఏమన్నా భరణి గారిని సేవ్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తుందేమో తప్పితే అప్పుడు కొంచెం నాన్న సెంటిమెంట్ అది వర్కౌట్ అవుతుంది కాబట్టి బయట నుంచి.
ఏమన్నా అంటే లాస్ట్ టైం కూడా అలా అడిగాడు బాధేసింది అని ఏదో ఒకటి చెప్పి కొంచెం కవర్ చేసి ట్రై చేస్తుంది తప్పితే ఇంకా ఎవరున్నా ఎలిమినేషన్ జోన్లో ఆ అమ్మాయి అసలు ఆ పవర్ వాడదు. అలాంటి పవర్ ఆ అమ్మాయికి ఇవ్వడం అనవసరం. దీన్ని దాటి ఇంకేదైనా బిగ్ బాస్ టీం చెయ్యాలి అనుకుంటే అసలు ఎవరు ఎలిమినేట్ అయిపోతారో చెప్పకుండా అక్కడ ఇద్దరు ఉన్నారు, నువ్వు ఒకరిని సేవ్ చేయాలి. సో ఒకరిని సేవ్ చేస్తే ఒకళ్ళు ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతారు. ఆ సేవ్ చేసే పర్సన్ ఎవరో చెప్పు, మేమైతే రివీల్ చేయము అని చెప్తే సో అప్పుడు ఆ అమ్మాయి ఎవరైనా ఒకరిని సేవ్ చేయడానికైనా ఛాన్స్ ఉంటుంది, లేకుంటే నేను అసలు ఎవరిని సేవ్ చేయను సార్ మీరే డిసైడ్ చేయండి అని చెప్పి ఆ పవర్ వెనక్కి ఇచ్చేదానికైనా ఛాన్స్ ఉంటుంది. అలా పెడితే కొంచెం ఆ పవర్ని యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా చెప్పడం వల్ల ఆడియన్స్ వర్డ్స్ని అమ్మాయి డిస్రెస్పెక్ట్ చేస్తూ ఆ వ్యక్తిని సేవ్ చేయాలి అనుకుంటే ఆ వ్యక్తి అమ్మాయికి చాలా బలంగా నమ్ముండాలి. ఆ ఒక్క పర్సన్ మాత్రం అక్కడ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో భరణి గారు తప్పితే ఇంకెవరికి అంత చేయదు అమ్మాయి. సో కాబట్టి ఆ భరణి గారిని అక్కడ పెట్టాలి, లేదంటే ఇంకా లేదు. కాబట్టి ఆ మాటని చెప్పకుండా ఏదైనా ట్రై చేయగలిగితే వర్కౌట్ అవ్వచ్చేమో ఆ పవరు, లేదంటే వర్కౌట్ అవ్వదు అనమాట. ఇది ఓవరాల్గా సంగతి. అప్పుడు నిఖిల్కి డేంజర్ ఉంటుంది. సో నిఖిల్, గౌరవ్, దివ్య ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మీరు కామెంట్ చేయండి. లాస్ట్ వరకు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఒకసారి లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ సో డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటాను. సో అక్కడ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ జై హింద్.